హాయ్ యూస్ అండ్ వెల్కమ్ టు హిట్ టీవీకి. ఈరోజు ఒక మంచి దగడ్ ఇంటర్వ్యూ అయిపోతాను అనమాట. దగడ్ చిన్న భాయ్. मेरा पास से आज बात करेंगे क्या होता कि देखेंगे. ఏమైతే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే థ్యాంక్ యూ సో మచ్ అన్న, మస్తు టైం ఇచ్చినావు. ఎట్లున్నావు, ప్రజెంట్ ఏం చేస్తున్నావు అన్న? బాగున్నా. బాగున్నావు? ఏముంటే ఫంక్షన్ అటెండ్ చేయాలి, రావాలి ఇంటికి. బిజీ లైఫ్ అంటావన్నా? అంతే. ఎస్. అండ్ ఈ మధ్య రీసెంట్గా చాలా చాలా మంచి ఇంటర్వ్యూలు చూస్తున్నా. గోల్డ్ గురించి మాట్లాడుతారు అందరు, అన్ని గురించి మాట్లాడేశారు, కేసుల గురించి మాట్లాడారు. అసలు ఆడియన్స్లో నీకు వచ్చిన రెస్పాండ్ ఎప్పుడైనా ఫీల్ అయినా ఉన్నా ఇట్లా వస్తుంది ఇట్లా అవుతుంది అని చెప్పేసి అని? ఫస్ట్ రెస్పాన్స్ ఏమిటి, అంత బాగానే ఉంది కదా రెస్పాన్స్. అంటే ఇంత మంచి ఫేమ్ కానీ అంటే ఏ పోరగాడైనా కూడా అరే చిన్న బాయిలకు ఉందామని చెప్పేసి అని అంటాం. సో అట్లా అయితే అది ఇప్పుడు వచ్చింది కాదు, అది చాలా మందికి మీడియా ఇప్పుడు చూస్తారు కానీ మా అది వాళ్ళంతా చిన్నప్పటి నుంచి చేసింది. సేవా కార్యక్రమం మంచి కార్యక్రమంలో ఉమ్, అది చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వచ్చింది. Yes. ఇది చాలా మందికి తెలియదు. ఈ యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన నుంచి ఉమ్, చాలా మందికి తొందరగా వెళ్ళిపోయింది, ఇప్పుడు ఫోకస్ అయింది. అప్పుడు ఏం ఉండకపోతుండే. అప్పుడు yes, 25 years బ్యాక్ ఉమ్, నేను అప్పటి నుంచే సేవా కార్యక్రమంలో ముందుకుంటూ చేసుకుంటూ వచ్చిన. ఉమ్, అప్పుడు అంటే ఇవన్నీ లేవు కదా అప్పుడు. ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్ అయింది. అవును. ఇప్పుడు అన్ని టీవీ నైన్ అన్ని మంచి టీవీలను పడేసినాయి ఇవన్నీ. ఆ, ఇప్పుడు ఎవరు చూడు యూట్యూబే. ఆ, వాళ్ళు ఇప్పుడు సేమ్ మిమ్మల్నే ఫాలో అవుతారు కదా, మంచి అవును. ఛానల్ వాళ్ళు అవును. మిమ్మల్నే యూట్యూబ్ ఇదే ఫాలో అవుతారు. పోరగాళ్ళందరూ మన అంతా టీవీలో వాళ్ళు చూస్తలేరు, అంటే యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తారు. కానీ ఫోన్ లో వస్తే చాలు అంతే. సో అన్నకి ఇట్లా గోల్డ్ వేయడం ఇదంతా లైక్ ఆడియన్స్ అటెన్షన్ కోసం అంటారా, లేదంటే జనరల్ గా మీరు అట్లనే ఉంటారా? జనరల్ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. చిన్నప్పటి చిన్నప్పటి నుంచి కొద్దిగా తక్కువ, ఇప్పుడు కొద్దిగా వచ్చిన పెరిగింది అంతే. ఉమ్, కొద్దిగా పెరుగుకుంటూ వచ్చింది. కొద్దిగా చాలా మంది పబ్లిక్ మీ నస్తురు. ఉమ్. సరే పెట్టుకుంటే అంటే రీసెంట్ టైమ్స్ లోనే ఇట్లా చూస్తున్నా. అంటే ఇంతకు ముందు మాకు ఎక్కడ కూడా చూడలే. అంటే నేను ఉన్నది రీసెంట్ వేరే పాత ఫోటోలు ఉంటాయి కదా, 20 years బ్యాక్. అది 20 years బ్యాక్ దా. ఆ ఫోటోలలో ఉన్నాయి, Okay. కానీ వేరేలాగా ఉంటాయి. ఇట్లా గోల్డ్ వేసుకుని ఇంత హెవీ Same లేకుండా, ఉండదు. ఇంత హెవీ అంత ఏవీ లేదు. ఈ రీసెంట్ టైమ్స్ లో చూస్తున్నా అందరు, అంటే మీ లెక్కనే మిమ్మల్ని చూసి అందరు కూడా చాలా మంది తెలంగాణలో అప్పటిదాకా లేదు. ఆ, కొద్దిగా ఎప్పుడైతే నేను వేస్తున్నానో చాలా మంది నన్ను చూసి ఫోటోలు తీసుకొని ఉమ్, గోల్డ్ షాప్ లో చేయించుకోరు. గోల్డ్ నా షాప్ లో photos క్లాప్ తీసుకొని. అంటావు. Yes. బేగం బజార్ లా, మన సికింద్రాబాద్ లా కవాడుగూడ నర్సింగ్ అన్న అని Yeah. అంతా చాలా మంది ఇంత మిమ్మల్ని చూసిన తర్వాతనే తర్వాతనే maximum. ఇంత లావుగా చేయించుకోవాలని Yeah. డిసైడ్ అయింది. ఎందుకని ప్యాషన్ అంటావా, లేకపోతే ఎట్లా అంటున్నావు? అంటే జనరల్ ఇక అందరు వేసిన డ్రెస్ బాగుండదు, అది Style, వెరైటీగా కొత్తగా ఉంటే బాగుంటుంది అన్నట్టు. స్టైల్ ఉంటే బాగుంటుంది అంట. సో టీఆర్ఎస్ ప్రభుత్వం, మల్లారెడ్డి గారు మీ వెనకాల, సో ఎట్లా నడుస్తుంది మొత్తం దందా అంతా? మంచిగా దందదేముంటది, వచ్చినాయి డైలీ కేసులు వస్తుంటాయి. Yeah. మాట్లాడాలి, సెటిల్మెంట్, ఫ్యామిలీ గొడవలు అంటే అవి అంటే భార్య భర్తలు కొట్లాడుకునేవి వస్తూనే ఉంటాయి. సో మన ఒక ఐటీ రైడ్ జరిగింది కదా మల్లారెడ్డి గారు సార్ది. సో ఎప్పుడైనా మన దగ్గర జరిగే అవకాశం ఉందంటారా? మన దగ్గర ఏముంది, ఉన్నది ఓపెన్. ఏమన్నా సిగ్గుపడి జాబ్ పెట్టుకునేది అన్ని ఇంటర్వ్యూలలో చెప్తూనే ఉన్నది. ఉన్నది ఇది అంతే, దానికి ఐటీ రిటర్న్ కరెక్ట్ కట్టేస్తాం. ఎంత ఇప్పటి వరకు ఎంత ఉండొచ్చు అన్న? ఏముండదు, ఇల్లు ఒకటే, ఇది ఒక ఇల్లు అంతే, ఇంకేం లేదు. గోల్డ్, ఫైనాన్షియల్ బ్యాంక్ గోల్డ్ బ్యాలెన్స్ అంతే. గోల్డ్ ఏంటంటే గోల్డ్ షాప్లలో ఇన్స్టాల్మెంట్ లో తీసుకుంటారు పైసలు. ఓకే ఓకే. వాళ్ళు చేయించి మనకు 1 kg చేయించి మనకు ఇచ్చేస్తారు. వాళ్ళు మెల్లగా తీసుకుంటారు. ఈఎంఐ కడతాం మీరు? చాలా ఇంటర్వ్యూలో చెప్పిన ఈ విషయం. ఓకే. వాళ్ళు మనకు ఎరుక్కున్న వాళ్ళు నా పేరు చెప్పి చాలా మంది చేయించుకుంటారు, తీసుకొని మెల్లగా తర్వాత కట్టుకుంటారు. జనరల్ ఇప్పుడు ఆస్తి అంటే బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్ గా బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా ఉండొచ్చు అంటావా? ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకొని ఏం చేస్తాం, ఉన్నది మరి బయట జాగ్వార్ కార్ ఉన్నాయి, మళ్ళీ తర్వాత ఇదంతా లగ్జరీ లైఫ్ ఉన్నాయి, అంతే. తిరగనికే కారు అలా ఊక బాబు, నాదో పాచినరు, నేను అలా తిరుగుతాను. ఫార్చునర్, జాగ్వార్ కారు, సొంత ఇల్లు, గోల్డ్ వేసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ లేదని హౌలగాని చేస్తున్నావు అన్న. నిజంగా లేదు. అన్నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చెప్తావు 100 కోట్లు ఉంది అని చెప్పేస్తా. భయం ఏంది? ఎస్. ఉంటే ఏం భయపడేది ఏం లేదు, చెప్పేస్తాను నేను ఓపెన్ గా. మరి మా యూట్యూబ్ లో మీ దాంట్లో 2 ఎకరాలు కబ్జా చేసినాము, 200 ఎకరాలు కబ్జా చేసారు, 100 ఎకరాలు 100 ఎకరాలు కబ్జా చేసి అది గరీబులకు వంచినుండే. అది చాలా చెప్పిన మీడియాలో అవి. అది ఒక 25 years బ్యాక్, 30 years బ్యాక్. డాడీ కూడా ఇదే అంటే ఇట్లానే సోషలైజ్ వర్కింగ్ సోషల్ వర్క్ ఆయన అట్లనే చేస్తుండే. కుస్తీ పోటీలు ఉంటాయి కదా, దాన్ని నేర్పిస్తుండే కుస్తీలు. మా చిన్నప్పటి నుంచి కుస్తీలు నేర్పించి బాగా చేస్తుండే.
Yes. మంచి మంచి వాళ్ళు నవీన్ మీరు బాగా నేర్చుకున్నారన్న చిన్నప్పటి జనరల్ నుంచి కొట్లాడుతుండే కుస్తీలు అనేది ఎక్సర్సైజ్ చేస్తుండే ఇలా రెడ్డి కూడా లేదు సో జనరల్ గా ఒక మీ మీద ఎవడైనా అటాక్ వస్తే ఒకవేళ మీ మీద ఎవడు రాడు ఎవరు వస్తారు ఎవడైనా రాడు ఇంత బయట చూస్తేనే మంచిగా ప్రైవేట్ సెక్యూరిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నట్టు ఉందన్నమాట నాకు రానికైనా పెషా పడ్డది ఒకవేళ వస్తే ఎంతమంది హ్యాండిల్ చేస్తారంటారు నార్మల్ గా ఎంతమంది చేయొచ్చు పరిస్థితి బట్టి జనరల్ అటాక్ చేయి ఇప్పుడు అటాక్ చేయడానికి వస్తే మన మూకం ఎవరు ఊరుకోరు. మన కెపాసిటీ అంతా కొట్టేస్తాం ఆడాలి తప్ప అవునవును ఒకప్పుడు 10 మందిని కొట్టొచ్చు 10 మందిని దాకా కొట్టగలుగుతాను అంతకు మించి వస్తే ఎక్కువ చేయొచ్చు ఎక్కువ కూడా కొట్టచ్చు అది కెపాసిటీ బట్టి వాంటెడ్లీ కేసులు వచ్చినాయి లేకపోతే అన్వాంటెడ్లీ కేసులు వచ్చినాయి అంటే మీరు మీ ప్రమేయం లేకుండా కూడా కేసులు వచ్చినాయి మీ మీద సో ఇవన్నీ జంజాటం చేసినాయి కావు కొన్ని తెలియకుండా జరుగుతుంది ఎవరో చేసింది మన మీద వస్తుంది ఎందుకంటే వాళ్ళు చెప్పడం అది చేయడం అట్లా జరుగుతాయి కేసులు సో ఇప్పటికి కొన్ని ఎన్ని కేసుల వరకు కోర్టులో రన్ అవుతున్నాను కోర్టులో రన్ ఏం అన్ని క్లోజ్ అయిపోయినాయి తెలంగాణ ఉద్యమం అప్పుడు చేసినాయి అవి అన్ని కలిపి 100 కేసులు దాకా ఉండే కానీ అన్ని క్లోజ్ అయిపోయినాయి ఏం లేవు అప్పుడు ఒక్కోసారి 10 కేసులు పెడుతుండే తెలంగాణ ఉద్యమం అప్పుడు అట్లా జరిగినాయి. మీకు బ్యాక్ అండ్ అయితే ఇప్పుడు మంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు బ్యాక్ సపోర్ట్ ఏముంటది మనమే మన సపోర్ట్ తీసుకొని వేరే లాగా అవుతారు మనకేం సపోర్ట్ ఏముండదు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏదో మాకు టాక్ వస్తుంది అది నిజమా అబద్ధమా చెప్పండి నిల్చోవడం కానీ నిల్చోవడం కాదు కొత్త పార్టీ పెట్టినా నేను కొత్త పార్టీ పెట్టినాం 10 మంది ఎమ్మెల్యే సీట్లు పోయి ప్రకటించినాం. అవునా పార్టీ పేరు ఏందన్నా? తెలుగు జనతా పార్టీ. తెలుగు జనతా పార్టీ అసలు ఏంటి పార్టీ సిద్ధాంతం ఏంటి మీ సిద్ధాంతం ఏంటి? సిద్ధాంతం ఏం లేదు ప్రజలకు గెలిపియాలి పైసా తీసుకోకుండా ఓటేయాలి పైసలు ప్రతి ఇంటింటికి తిరిగి నాయకులకు అదే చెప్పినాం మేము. ఇప్పుడు 119 సీట్లు ఉన్నాయి తెలంగాణలో అవన్నీ ప్రకటిస్తాం ముందు ఇప్పుడు 100 పార్టీలు ఆల్ పార్టీ వచ్చి కలిసిరు అందరు తెలంగాణలో 100 పార్టీలు కొత్త పార్టీలు ఉన్నాయి వీళ్ళందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు ఎలక్షన్లలో. అంటే కంపల్సరీ అన్ని దాంట్లో పోటీకి పెడుతున్నాం 119 సీట్లలో. అంటే ఇండివిజువల్ అందరూ నించో పెడతారు అనమాట. ఇండివిజువల్ పార్టీ కొత్త పార్టీ తెలుగు అన్ని న్యూస్ లో వచ్చింది కదా. ఎందుకన్నా ఎందుకు కేసీఆర్ గారికి ఆపోజిట్ గా కానీ లేకపోతే ఏంటి పార్టీ ఆపోజిట్ అని కాదు నువ్వు ప్రతి ఒక్కళ్ళు ఎట్లా అయిపోయింది అంటే ఓటు వేయాలంటే పైసా తీసుకుని ఓటు వేస్తలేరు ఈ రోజుల్లో. పోటీతనము పెరిగిపోయింది రాను రాను. అది అనేది చూసి ఏంటంటారు పైసా తీసుకోకుండా ఓటేసి ప్రజలకు చెప్పి మనము రాను రాను ముందు తరాలకు మనం చూపెట్టేది ఏంది పైసా తీసుకోకుండా ఓటేసుడు బెస్ట్ అంటే అట్లా మార్పు తేవాలి ప్రజలలో పోయి ఇంటింటికి తిరిగి. పార్టీలను కలిసి ఏం చేసినాయి అంటే ప్రతి ఇంటింటికి తిరిగి మేము 10,000 ఇస్తాం మేము 20,000 ఇస్తాం మాకేయాలి ఇట్లా పోటీతనం జరిగింది. ప్రజలను మూర్ఖత్వం చేసేసింది ప్రజలను అందరినీ. అంటే ఒక మైండ్ అనేది పైసా తీసుకుంటేనే ఓటేయాలి లేకపోతే ఓటేయనికే పోతలేరు. అట్లా పార్టీలను కలిపి ప్రజలను అనవద్దు పార్టీలు కలిసి చేసినాయి అంత ప్రజలకు. అట్లా అది అనేది మార్పు రావాలి ప్రజలకి వెళ్ళి రావాలి మార్పు. ఆ మార్పు అనేది తేవాలంటే మీరేం అంటే కొన్ని ఉంటాయి కదా సిద్ధాంతము ఇంటింటికి తిరిగి చెప్పమంటున్నాం చెప్తే వింటారా అంటే ప్రజలు వినాలంటే ఏదైనా ఒక మనిషితోటే సాధ్యము. తిరిగి మన తెలంగాణ వస్తా అనుకున్నామా కేసీఆర్ తెలియడా అట్లా ఏదైనా సాధ్యము ముందు జరగవచ్చు ఇప్పుడు ముందు తరాలకైనా జరగవచ్చు. అంటే ఒక పార్టీ అన్ని పార్టీలు కలిపి 2 పార్టీలు కలిసి ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు. మీకు బాగా హడల్ అంటే మా ఈ ఇందిరాబాయి జంజాటం కేసు అనుకున్న కేసు ఏదన్నా? అట్లా కేసులు ఎన్నో ఉంటాయి బాగా దమ్దమ్ ఇందిరాబాయి పొద్దున్న లేసే అని చెప్పేసి అని ఉంటాయి కేసెస్. ఏదంటావు ఏ సిచ్యువేషన్ లో వచ్చింది ఎప్పుడు వచ్చింది? అంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు నక్సలైట్లలా చూస్తుండే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళందరినీ ఒక నక్సలైట్లలా చేస్తుండే. ఆ పార్టీలో జాయిన్ కావాలంటే భయపడుతుండే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ. అసలు కండువా అంటే ఎవరికి తెలియదు అప్పుడే జాయినింగ్ అయినా నేను. అట్లా సుంటిది ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసింది. అట్లా ఇంతకుముందు ఎవరైనా ఇక్కడ నన్ను పోతే పోలీసులు పట్టుకొని పోలీస్ జైలు వేయాలి. అదొక టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎట్లుండేనంటే అప్పుడు ఒక నక్సలైట్ల లాగా క్రియేట్ చేసారు అంత నక్సలైట్లు జాయినింగ్ అయినట్టుగా ఇట్లా అన్ని పార్టీలు కలిసి చేసినాయి అప్పుడు. అవన్నీ తట్టుకొని కేసులు అవన్నీ తట్టుకొని గవర్నమెంట్ తెచ్చింది. చిన్నబాయ్ అన్న అంటే అందరికి బాగా తెలుసు అసలు ఎవరు తెలియనోడు ఉండడు అంటే మిమ్మల్ని చూస్తేనే కొంతమంది భయపడతారు కూడా. సో ఎంత ఉంటుంది అలాంటి మీరు కూడా ఎప్పుడో ఒక సిచ్యువేషన్లో ఎక్కడొక చోట భయం కానీ బాధ కానీ జరిగే సందర్భం ఒకటి ఉంటుంది. బాధ భయం అనేది జరుగుతాయి కోర్టుల కేసులు నడిచేటప్పుడు అవన్నీ అంత మామూలు సాధ్యమే కదా ఎవరైనా మనుషులే ఎంత ధైర్యం ఉంటే ఏమున్నారు ఎప్పుడైనా జరిగిందా? జరుగుతాయి అట్లా చాలా జరుగుతాయి మామూలు. చిన్నబాయిని ఎప్పుడైనా అటాక్ చేసిన చాలా జరిగినాయి. ఏంది ఇంత పేరుటేనే ఎవరికి పడితే వాళ్ళకి చాలా మంది తెలియని విషయం ఏంటంటే దీని ఎవరు చాలా కష్టం ఉంటుంది ఎవరికి తెలియదు. చెడు పేరు అంటే 4 రోజులు వచ్చేస్తుంది
ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టం ఉంటుంది దాని వెంబడి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ప్రజలలో చాలా ఎలిమినేట్ చాలా చేయవలసి వస్తుంది. మన సొంతంగా చేస్తేనే దాని ఒక పేరు అనేది క్రియేట్ అయ్యే, కానీ తొందరగా ఇప్పుడు వచ్చేసి గోల్డ్ వేసుకోమనే పేరు వచ్చింది కాదు ఇది. గోల్డ్ వేసినా వేయకపోయినా ఫస్ట్ నుంచి ఉన్న పేరు. ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ లో పైల్వాన్లన్నీ మా రిలేషన్, మంచి మంచి పైల్వాన్ మా ఫాదర్ చేయి కింద నేర్చుకున్నది అంతా. చిన్న పైల్వాన్ అంటే శంకర్ పైల్వాన్ అంటే చిన్న సిడిసెల నవీన్ యాదవ్, జూబ్లీస్ కాన్స్టిట్యూయెన్సీ వీళ్ళంతా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు మా ఫాదర్ కింద నేర్చుకున్నారు. అప్పుడు అంతా మనకు చాలా రిలేషన్. అట్లా అంటే జనరల్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీ మీద కూడా వచ్చే అంటే భయపడి లేకుంటే ఉన్న టెన్షన్లో ఎందుకురా పోయి ఇట్లా సెటిల్మెంట్లకి అవన్నీ కాకుండా నార్మల్గా ఏదైనా చేసుకుందాం ఏం లేదు, ప్రజలకు హెల్ప్ చేసుకుంటే పోకండి, దానికి భయపడదు. భయపడే సందర్భం మంచి పని జరిగితే ఏదైనా నేను ముందుకెళ్ళి చేస్తాను. ఏదైనా గొడవలైనా ఏదైనా ఫ్యామిలీ మ్యాటర్ అయినా వాళ్ళకి మంచిగా న్యాయంగా కోర్టు పోతే 10 సంవత్సరాలు నడుస్తుంది. అవును, మనం కూర్చున్నాం అనుకో, ఒక వారం లోపల క్లియర్ చేసి వాళ్ళకి అమౌంట్ ఇప్పిస్తాం. అట్లా వాళ్ళకు అట్లా తొందరగా అయిపోయే జాలకు పోతారు వాళ్ళు. ప్రజలు ఏడంటే వెళ్ళిపోయేట జరిగితే అడిగి పోతారు ప్రజలు. తొందరగా కావాలి. సో ఇప్పటివరకు ఇంత సెటిల్మెంట్ చేసి ఉంటారు అన్ని వెయ్యిల కేసులు చూసుంటారు. డైలీ వస్తూనే ఉంటాయి. పొద్దున్న లేసా ఇంటికాడ వచ్చి అన్న మా పిల్లని చూడు, మా పిల్లని కొడుతుంది అంటారు, కొట్లాడుకుంటూ బాధపడతా వస్తూనే ఉంటాయి. చిన్న పిల్లలు పుట్టినాక విడాకులకు చాలా మంది అవే మాక్సిమం. ఈ మధ్య అయితే ఒక 100 కేసులు వచ్చింది నాకు ఇవి. చిన్న పిల్లగాడు పుట్టినాక ఫ్యామిలీ మ్యాటర్ నచ్చక విడాకులు డైరెక్ట్ కోర్టులో ఉంటుంది. కోర్టులో అంటే 10 సంవత్సరాలు నడుస్తుంది. కొద్దిగా ఇద్దరిని పిలిపించి మాట్లాడేసి వాళ్ళకి అమౌంట్ ఇప్పిస్తలేడు. అట్లా మాట్లాడుకోతే తొందరగా లాయర్లైనా మేజిస్ట్రేట్ అని బయట మాట్లాడుకోరని చెప్తారు. అట్లా కేసులు చాలా వస్తాయి. సో మీరు కూడా ఒక 6 months 8 months దాకా పోలీస్ స్టేషన్లో ఉండడం జరిగింది, జైల్లో ఉండడం జరిగింది కదా. సో హౌ డూ యూ ఫీల్? అబ్బా ఎందుకు రా ఆ ఫీల్ అయినప్పుడు జైల్లో ఉండడం? జైల్లో బాగుంటుంది బయట కన్నా. అలా ఇట్లా చెప్తే వాళ్ళందరూ అక్కడే కూర్చుంటారు అన్న. అంటే తెలియదు, అందరికి ఉండదు అట్లా. వీళ్ళకైతే జాడ పట్టిస్తారు. ఎట్లుంటది డిఫరెన్సెస్? జైల్లో మంచిగా ఉంటది, పేరు మంచిగా పేరు ఉన్న వాళ్ళకి బాగుంటది. సో మీకు ఎలా? వీళ్ళకైతే అది ఉంటది. ఇప్పుడు మొన్న ఒక కేసులో పోయిండ్రు, కొన్ని కేసులలో పోయేటోళ్ళకు బాగా కొడతారు, బాత్రూమ్ కడిపిస్తారు, జాడ కట్ట పట్టిస్తారు, ఎంట్రన్స్ పోగానే. రేప్ కేసులో పోయేటోళ్ళను ఎవరన్నా ఇట్లానే మొన్న దేవుళ్ళని తిట్టిన వాళ్ళు పోయారు కదా, వాళ్ళకి చాలా టార్చర్ ఉంటుంది లోపల వెనక, మామూలుగా ఉండదు. అంత సతాన్సర్ ఖైదీలు. వాళ్ళు పండుకొనియరు, లోనియరు. అంత బాత్రూమ్ పొద్దున్నలోనే బాత్రూమ్ కడిపిస్తారు, ఊపిస్తారు, ఇవన్నీ ఉంటాయి అందులో. మీలాంటి విఐపీలకి వస్తే ఎట్లుంటది? ఏం లేదు, మామూలు మనిషి నేను. కానీ అంటే ప్రేమ అంతే చూస్తారు మంచిగా అందరూ. అంటే ఎట్లా మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తారు అక్కడ? టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్స్ అవన్నీ మామూలుగానే. టీవీలు ఇట్లా ఉంటాయా? ఉన్నట్టే చాలా బాగుంటాడు. మనకు బయటనైనా కొద్దిగా పని అయినా చేసుకుంటాం, కానీ అక్కడ చాలా మంచిగా చూసుకుంటారు అంత ఖైదీలంతా. చాలా మంది మీరు ఇట్లా చెప్తే విఐపీలు అయిపోయి వాళ్ళందరూ అక్కడే కూర్చుంటారు అన్న, ప్రజలందరూ కూడా. అంటే తెలియదుగా లోపల చాలా మంది. జైలు జీవితం బాగుంటది అంట, అనుభవించాలి. చాలా బాగుంటుంది. గార్డెన్ మంచిగా ఉంటుంది లోపల. అవునా? చూడడానికి అట్లా అనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది లోపల. డబ్బు ఉన్న వాళ్ళకైతే మంచిగా ఉంటుంది, డబ్బు లేని వాళ్ళకైతే అంటే మంచిగా న్యాయంగా కరెక్ట్ పోయేటోళ్ళు బాగానే ఉంటుంది అందులో. ఏదైనా కేసులు చేసేటోళ్ళని సతాన్స్తారు బాగా. మీ టైంలో అటాక్ అని చెప్పేసి అన్నా కదా ప్రతిసారి. సో స్ట్రగుల్ ఉంటుంది, ఆ స్ట్రగుల్ చెప్తే బాగుంటుంది అని ఆడియన్స్కి వాళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పటి వరకు చిన్నబాయ్ అన్న రౌద్రంగా ఉండడం లేకపోతే హానెస్ట్గా ఉండడం అవన్నీ ఇష్టం. మీరు ఫీల్ అవ్వడం ఇప్పటి వరకు ఆడియన్స్ ఎవరు చూడలేదు. సో మీ ఫ్యామిలీ ఇప్పుడు మీ వల్ల ఫ్యామిలీ కూడా థ్రెట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఫ్యామిలీ వాళ్ళు కూడా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఉంటుంది. అట్లా ఫీల్ అయినది ఏం లేదు. మనం అన్ని ఫస్ట్ జాగ్రత్త పడి అంత చేస్తాం, కానీ దాంట్లో మనము భయపట్టి ఫ్యామిలీ గురించి మనము ఏం చేయొద్దని ఏముండదు. ఇవంతా కొన్ని కేసెస్ అప్పుడు జరిగినాయి, ఇప్పుడు ఒక్క కేసు లేదు, అన్ని క్లోజ్ కేసెస్ ఏం లేవు. పొలిటికల్గా మీరు కొత్త పార్టీ పెట్టారు కదా, సో మల్లారెడ్డి సార్ మన దగ్గరికి వస్తాడా లేకపోతే టీఆర్ఎస్లోనే ఉంటాడంట? లేదు, ముందు కొద్దిగా సపోర్ట్ తోటే ముందుకు వెళ్తాము, 2 కండలతోటి. మరి ఏ పార్టీ అనేది తెలియదు. అందరు పార్టీ ఆల్ పార్టీ కూర్చొని మాట్లాడుకొని ఎలక్షన్ల ముందు సపోర్ట్ తోటే ముందుకు వెళ్ళాలని ఆలోచన నడుస్తుంది. ఏదనేది ఇంకా డిసైడ్ చేయలేదు, అందరు ఆల్ పార్టీ కూర్చొని మాట్లాడుతాం. ఓకే, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లేస్తుంది అంటున్నా నీ అందాస్తే? అంటే బీఆర్ఎస్ అయింది కదా, ఇప్పుడు టీఆర్ఎస్ తీసేసారు, బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ అయిన నుంచి ఏమైంది బీఆర్ఎస్? నాకు అర్థం కావట్లేదు. అది స్లో అయిపోయింది పార్టీ చాలా. ఎప్పుడైతే టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉద్యమం పార్టీ కింద ఉండేది. ఓకే, ఎప్పుడైతే బీఆర్ఎస్ అయిందో ఇప్పుడు అన్ని రాష్ట్రాల గురించి కొట్లాడాలి.
ఇప్పుడు తెలంగాణ నుంచి సపరేట్ కొట్లాడొద్దు ఇప్పుడు కేసీఆర్ గారు. అంత పని అయిపోయింది అది. అంతే. ఇప్పుడు ప్రతి రాష్ట్రం గురించి కొట్లాడవలసి వస్తుంది బీఆర్ఎస్. అది ముందు ముందు తెలుస్తుంది. కేంద్ర స్థాయిలో ఏమైనా తీసుకెళ్లే ఛాన్సెస్ ఏముంది అక్కడ మన అంటే మన జెండా ఎగరేసే ఉంటుంది అంటావా? జరిగితే మంచిది, ఎవరు కాదను. తెలంగాణ నుంచి ఒక ప్రైమ్ మినిస్టర్ అయితే ఎవరు వద్దంటారు? అంతా వెల్కమ్. అంతవరకు పోతే గ్రేటే కదా. సో మీకు ఇట్లా ఇండస్ట్రీ సైడ్ కూడా మంచి దోస్తాన్లు కానీ మంచి సర్కిల్ ఉంటుంది. సో ఫోన్ చేయగానే గెజిరా ప్రాబ్లం అనగానే వచ్చే ఇండస్ట్రీ పర్సన్ ఎవరన్నా? చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీ. ఒక 2-3 పేర్లు. రాజమౌళి, చాలా మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చాలా మంది ఉన్నారు. ఒక పేరు అని కాదు, ఏదైనా ఉంటే మనకు అది చేస్తారు. మీరేమైనా సపోర్ట్ చేసినట్టు ఉందా ఏమైనా ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే సెటిల్మెంట్ వైజ్ మా ఇండస్ట్రీలో ఎవరైనా అంటే లైక్ సెలబ్రిటీలకి? అంతా మనకు పరిచయాలు. ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్తారు. అదే నాకు కబ్జా చేసిన ఏదైనా కొద్దిగా ఉంటాయి కదా ప్రాబ్లం ఉంటేనే మాట్లాడిపిస్తాను. సెలబ్రిటీలు ఎవరైనా ల్యాండ్ కబ్జా చేసినట్టు ఎవరైనా? చాలా మంది వస్తారు, చాలా మంది డీల్ చేసిన. ఎవరెవరు ఉండొచ్చు జనరల్? చాలా మంది పేర్లు ఎందుకు బయట వాళ్ళని బయట పెట్టాడు. చాలా మంది ఉన్నారు ప్రొడ్యూసర్లు, చాలా మంది ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారా? పర్సనల్ అయితే బయట పెట్టేది కాదు, సీక్రెట్ గా డీల్ చేసి ఎవరనక తెలియక చేస్తారు కదా. అవును. నా పేరు ఏంటే పక్క మాట్లాడిపించి చేస్తున్నట్లు. మీ బోర్డు పెట్టి మీరు ఇది కబ్జా అంటారా లేకపోతే ఏమంటారా అన్న, ప్రజలకు ఇద్దామంటారా ఈ మీ వర్డ్ ని? నేను అంటే కబ్జా అనేది ఎక్కడ లేదు నాది ఇప్పటి వరకు. నాది తిరిగి చూస్తే ఎక్కడ ఇట్లా కబ్జాలు, ఇట్లా దౌర్జన్యాలు, ఇట్లా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజుకొని చేసుడు ఇట్లా లేదు నాది. ఒక సిస్టమేటిక్ గా అది చేస్తా. నా ఎంబడి తిరిగేటోళ్ళు 100 మంది ఉండని కానీ ఎవరిని చేయబెట్టడం, కొట్టడం ఇట్లా చేయడం కానీ నీట్ గా బతకాలి జీవితం అనేది. ఎదుటి మనిషికి మనం చూసి నేర్చుకోవాలి కానీ ఎవరికి ప్రాబ్లం లేకుండా డీల్ చేస్తా కేసు. ఎవరైనా కబ్జాలు ఉంటేనే పిలిపించి మాట్లాడి జరిపిస్తాను అంతే. మీ మీద ఏం లేవు అంటే మీరు ఏం వాంటెడ్లీ మన బోర్డు పెట్టేది ఏం లేదు? అట్లా లేదు, మీరు ఎవరైనా అనుకోవచ్చు. అసలు పనులకు నేను అసలు ఎంకరేజ్ చేయను. అండ్ ఇప్పుడున్న ఇండస్ట్రీ అంటే మీకు బాగా అంటే ఈ సినిమా చూస్తాను, సినిమాలు రెగ్యులర్ చూస్తాను. సో ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? మొత్తం ఫ్రీ టైం ఒకసారి మూవీ వెళ్తాను, మొత్తం ఫ్రీ టైం టికెట్ బుక్ చేస్తే ఫ్యామిలీ తోటి పోతాం. అవునా? సో చిరంజీవి చూసినాము, వాళ్ళు తెరువీరయ్య అంటే చూసినాం. త్రిబుల్ చూసినా అన్న? నాటు ఇవన్నీ సాంగ్ టికెట్ పంపించారు. టికెట్లు పంపిస్తే రాజమౌళి అంతా 1, 2 పార్ట్ 1 పార్ట్ 2 అంతా మనోలే అదంతా. వాళ్ళు ప్రతి సినిమా రాజమౌళి 10 టికెట్లు పంపిస్తారు, ఇంటికి పంపిస్తారు. నేను 4-5 పోలేను. మొన్నైతే చూసిన త్రిపుర టికెట్లు పంపిస్తారు. ప్రతి మూవీ, కొత్త మూవీ ఫస్ట్ మన ఇంటికి వచ్చే టికెట్లు అయితే వస్తాయి. టికెట్లు వస్తాయి ఫస్ట్ మూవీకి వచ్చేస్తాయి. మూవీ ఆపడం కానీ కొంతమంది జరుగుతారు కదా, అప్పుడే మీరు ఒక వాంటెడ్లు తీసుకొని మన మూవీ రాబాయ్ చేద్దాం రాబాయ్ అనుకున్నది ఎట్లా ఏమైనా ఉంటుందా? అట్లేం లేదు. సపోర్ట్ చేస్తారా మీరు? సపోర్ట్ చేస్తాం, సపోర్ట్ అందరికి చేస్తాము, ఎవరికైనా. అట్లేం నాకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది మీరు యాక్టింగ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఏమన్నా ఉందా? ఇష్టం లేదు, చాలా మంది అడిగారు కానీ ఎవరైనా అట్లా ఇష్టం ఉంటుంది నాకు యాక్టింగ్. ఇట్లా ఓ ఎమ్మెల్యేగా కార్పొరేటర్గా చేయమన్నారు, చేయనని చెప్పి. ఎవరు అడిగారు? ఏ డైరెక్టర్ మనకు తెలిసిన డైరెక్టర్? చాలా మంది ప్రొడ్యూసర్లు అడిగారు, ప్రొడ్యూసర్లు. చేయనన్న. సో మీరంటే ఓకే అన్న, అంటే మీకు చేయాలని ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళు అడుగుతున్నా కానీ మీరు రెగ్యులర్ చేస్తాను. సో అన్నని ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు? ఏమన్నా లాంచింగ్? బాబునా ఆయనకి ఇష్టం లేదు. ఇష్టం ఉంటే వచ్చారు, ఆల్రెడీ డైరెక్టర్ మొత్తం రాసుకొని వచ్చారు, స్క్రిప్ట్ అవన్నీ మొత్తం రాసుకొని 10 మంది వరకు వచ్చారు. ముందు తీసుకురా బాగుంటుంది సినిమా అంటే. ఇంట్రెస్ట్ లేదు అన్నకి. ఇంట్రెస్ట్ లేదు. అన్నకి ఏం చేద్దామని ఇంట్రెస్ట్ ఉందా? చదువుకొని జాబ్ చేసుకుంటాడు మంచిగా. ఈ ఫీల్డ్ తెలియదు, టచ్ లేదు. మీ ఫీల్డ్ లోకి అసలు ఆగరు? లేదు. నెక్స్ట్ మీ దాంతోనే ఆగిపోతాం. ఇది ఏమేమన్నా జాబ్ అయింది ఇది అంటే నాన్న నుంచి వచ్చింది మనకు. నాన్న అనిపించేది నాకు కొన్ని అట్లా కొన్ని జరిగిపోయినాయి కేసెస్, కానీ అది చేసేదాన్ని ఏంటంటే మనకు తెలియకుండా ఒకసారి జరిగిపోతుంది, దాన్ని సరి చేసుకొని మళ్ళీ ఆ రూట్ లో ఓన్ రానియకుండా చూడాలి. నేను ప్రతి యూత్ పిల్లలకు అదే చెప్తా, మంచిగా చదువుకొని ఒక జాబ్ గా సాఫ్ట్వేర్ గా మంచిగా అయితే జీవితం మంచిగా ఉంటది. మేమంటే జైల్లో పొంటి కేసులు ఇవన్నీ చూసిన వాళ్ళం. ఇవన్నీ చెయ్యొద్దు. యూత్ పిల్లలు ఎప్పుడు చదువుకున్నప్పుడు అప్పుడు చదువుకోవాలి. అది ఎప్పుడైతే చదువుకోక వేరే ఫీల్డ్ లకు పోయినరో ఆడనే ఫెయిల్ జరుగుతుంది. మా కేసు ఏమైనా వస్తే వాదించండి ఇక్కడ, పర్లేదు. లైవ్ లో కేసు వేరే వీడియో ఇక్కడ కాకుండా మీరు వెళ్తారా? క్యాసినో గీసినో ఆడుతుంటారా? ఇప్పుడు బాంబేకి వెళ్ళి రమ్మని ఫోన్ చేసారు. బాంబేలో చాలా రిలేషన్ నాకు. బాంబే, గోవా కదా? గోవాలో ఉన్నారు చాలా మంది. పోతే చుట్టుకుంటారు పబ్లిక్.
చాలా మంది అభిమానులు గోవాలో చాలా మంది ఆ పేర్లో గ్రూప్ చాలా మంది పెట్టుకున్నారు. గోవాలో అయితే అవి లేపనికి కూడా ఉండదు మిమ్మల్ని. Yes. అంటే గోవాకి ఇవన్నీ వేసుకోం. ఇక్కడ సింపుల్గా ఉన్నప్పుడే సింపుల్ గా ఉన్నప్పుడు వాళ్ళే బుక్ చేస్తారు అంతా పిలిపిస్తే పోయి ఉండేసి వస్తా వారం. ఆర్ఆర్ క్యాసినో అన్ని గట్టిగా ఆడతారా? అవన్నీ నాకు ఇష్టం ఉండదు. వెళ్తాను బీచ్లు అవి తిరుగుతాం చిల్ చేస్తారు అంతే. సో ఇట్లా ఇది యాక్చువల్గా తీసుకోవాల్సిన వ్యాలంటైన్స్ డే కూడా వచ్చింది, సందర్భం వచ్చింది, లేకపోతే నేను అడగకపోతుండే. మేడంకి ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా? ఏం లేదు అంతా ఈ ప్రపోజ్ ఎందుకంటే జనరేషన్ లేదు కదా, మామూలుగా అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ ఎప్పుడైనా లవబుల్ మాటలు కానీ ఎప్పుడైనా అట్లా మాట్లాడతాం మామూలుగా, మాట్లాడమా ఎవరైనా పోతాం అట్లా అంతే. ఎప్పుడైనా ఏమని పిలుస్తారు జనరల్ మేడం? ఏమని మేడం అని పిలుస్తాను. నేను మేడం అని పిలుస్తాను. నేను ఎట్లా పిలుస్తా? మేడం అని పిలుస్తారు. మేడం ఏమని పిలుస్తారు మిమ్మల్ని? నన్ను ఏం పిలవదు. అవునా? ఇంటర్వ్యూలో ఎన్నిసార్లు అడిగిరు చాలా మంది, రాదు. వస్తే కొంచెం మేడం మీ ఇద్దరిని కలిసి ఒక బాగుంటుంది. చాలా మంది అడిగిరు, అసలు రాదు. అంటే కెమెరా కూడా కొంచెం భయం. వస్తే బాగానే ఉంటుంది. నేను ఎన్నిసార్లు అడిగినప్పుడు చాలా మంది లేడీస్ వచ్చి అడిగిరు. వాలంటైన్స్ డే కదా, కొంచెం మేడం పక్కన ఉంటే కొంచెం మీరు ఇంత ధైర్యంగా ఉండడానికి పక్కన మేడమే ఉండాలి కారణం. నేను అమ్మని ఎన్నిసార్లు అడిగినా వాళ్ళకి ఇష్టం ఉండదు. చూద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడైనా. ఎస్. సో ఇప్పుడు మీ దగ్గర రీసెంట్ కొన్ని రేప్ కేసులు కూడా, అంటే జనరల్ మన రేప్ కేసులు కూడా మస్తు వస్తుంటాయి కదా, హౌ డూ ఫీల్ అన్న? మీరు ఎట్లా ఫీల్ అవుతారు మీ అమ్మ కొడుకులు ఇట్లా చేసారని చెప్పేసి? తప్పదు చాలా దాంట్లో నేను ఇంటర్వ్యూలలో చెప్పిన కదా, ఏదైనా ఏముంటుంది అది 5 నిమిషాలు, కానీ దాని గురించి మనిషి ఒక షూట్ చేసి చంపడము, జైల్లో, ఇవన్నీ ఒకటి ఓపికతో ఉన్న మనిషి ఎప్పుడు సక్సెస్. చాలా ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే ఇట్లా ఎన్కౌంటర్ అయిపోతుంది. ఏ మనిషి అయినా ఏ పని చేసేటప్పుడైనా ఓపిక చాలా ఉండాలి. ఎందుకంటే తొందరపడి ఒక మనిషిని కొడితే అది ఒక క్రిమినల్ కేసు అవుతుంది, రక్తం వెళ్తే అది పోయి జైల్లోకి పోవాలి. ఇవన్నీ చాలా ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్. ఏదో ఒక మనిషిని రేప్ చేసి మొత్తం ఎన్ని ఎన్నుకుంటారులేని అట్లా జరుగుతుంటాయి. ఆ తప్పు చేసేటప్పుడు కొద్దిగా ఆలోచిస్తే యూత్ పిల్లలు ఫ్యూచర్ లైఫ్ బాగుంటుంది, వాళ్ళ పానాలు ఎందుకు తీసుకోవాలి అది అనేది చాలా మంది యూత్ పిల్లలు ఓపికతోటి సులువుతోటి ఆలోచిస్తే అప్పుడే సక్సెస్ అవుతారు. కానీ తొందరపాటు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటాడో ఆడనే ఫెయిల్ జరుగుతుంది. చిన్నబాయ్ అన్న అంటే మీ ఫ్యాన్స్ అందరు మస్తుగా పిల్లలందరూ ఉంటారు. సో వాళ్ళకి ఇప్పుడు మీ పేరు చెప్పుకొని, అంటే మీరు మీ దగ్గర రాకుండానే కింద డీజిల్ డీల్ చేయడం, లేదంటే మీ పేర్లు చెప్పుకొని వాళ్ళ డబ్బులు చేయడం లాంటివి ఏమైనా జరిగే సందర్భాలు ఉంటాయి? చాలా జరుగుతాయి. సో అప్పుడు చాలా జరుగుతాయి. నేను ఓన్దే నా పేరు చెప్తారు, ఏడుకో ఏదో చేస్తారు. అసలు నేను మళ్ళీ ఫోన్ చేపించి అది చేస్తాను. అంటే మంచి పనులకు పర్వాలేదు, మన అన్నదానం ప్రోగ్రాంలు ఏమైనా సేవా కార్యక్రమం చేయరు, కానీ వేరే విషయంలో అయితే పేరు వాడొద్దని చెప్తాను. ఏదైనా కొద్దిగా తెలిసి ఎంబడి మనోళ్ళు చేస్తారు. నా దగ్గర మీరు అనియరు, మనలో ఫోన్ చేస్తారు ఎంబడి. ఎవరు ఇప్పుడు నీకు వరంగల్లా, కరీంనగర్లా ఏదున్నా సేవా కార్యక్రమాలలో అందరూ చేసారు. మన నా బర్త్డే అప్పుడు అందరు చేసారు అన్ని అన్నదానం ప్రోగ్రామ్. చాలా మంది. నేను చెయ్యను, నాకు అసలు ఇష్టమే ఉండదు అవన్నీ. మేము లైవ్ లో చూద్దాం అనుకుంటున్నాం, ఒక సెటిల్మెంట్ కేసు ఎప్పుడైనా అవుతుందేమో అని చెప్పేసి. మాకేమన్నా లైవ్ లో మేము విందాం అనుకుంటున్నాం, మీరు ఎట్లా డీల్ చేస్తారు, ఎట్లా? ఏం లేదు, సింపుల్ గా. అంటే ఇప్పుడు మేము మాట్లాడడం అనుకో, నన్ను ఏదేదో అంటారు, మిమ్మల్ని అయితే కొంచెం అన్న నమస్తే అన్న అని చెప్పేసి అంటారు. బాంబేకి వెళ్ళి చేస్తామన్నారు. బాంబేలో కూడా అదే డీలింగ్ కాదు, మామూలుగా వేరే వచ్చిన మొత్తం. సరే 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 రా, సరే సరే రా. లైవ్ లో ఇందాం అనుకున్నా మీరు కేసు ఏమంటే అనుకోకుండా వస్తే పర్వాలేదు, అనుకోకుండా వస్తే ప్లానెడ్ ఏమి ఉండవు. అయితే లైఫ్ ని మంచిగా ఎంజాయ్ చేస్తా ఉన్నాను. అయితే అంటే జీవితమే ఎంజాయ్, మంచి హ్యాపీగా ఉండి మంచిగా చేస్తేనే ఏమొస్తుంది. ఫీల్ అన్న లైఫ్ అంటే లైఫ్ అనేది చాలా ఎంజాయ్మెంట్, హ్యాపీగా టెన్షన్ లేకుండా చేయాలి. ఉన్న జీవితం బాగుంది కొద్దిగా ఇస్తాడు, ఆ జీవితాన్ని ఎందుకు పొడగొట్టుకోవాలి? ఓకే, హ్యాపీనెస్ ఉండి ప్రశాంతంగా ఉండి చేసుకుంటే అన్ని మంచిగా ఉంటాయి. ఈ మొత్తం ఒంటి మీద ఎన్ని కేజీలు ఉండొచ్చు అన్న? 2 kg ఉంటుంది. 2 kg అంతకు మించి అయ్యద్దు కదా? అట్లేముండదు. గవర్నమెంట్ అట్లా అష్యూరెన్స్ షోకున్న వాళ్ళు ఎక్కువ వేస్తారు, తక్కువ వేస్తారు, అది మామూలుగా. బ్లాక్ మనీ కోట్ల రూపాయలు కమ్మంటే వాళ్ళు వేరేలా ఉంటారు, గోల్డ్ గిల్ ఏరాలు అంతా మొత్తం మూటలు కట్టి లోపల వేసుకుంటారు, డైమండ్ అన్ని కట్టి వాళ్ళు ఏరు అవన్నీ పెట్టారు. మనకేనా తెలంగాణలో ఏంటంటే జర షోకు మనకి. అవును, అదే వాళ్ళు ఇంకేస్తా ఇంకేస్తా అన్నట్టు ఉంటుంది. ఒకటి పైన చైన్ ఎంత ఉంటుంది అన్న? ఒక 1 kg ఉంటుందా? 50 ఉంటుంది. 50 ఉంటుంది. ఒకటి 75. అంటే అన్న మనం ఉంటాయి కదా, మనం
పౌరాణిక సినిమాలలో ఇష్టం, మళ్ళీ తర్వాత మీ దగ్గర చూస్తారు. ఎస్. ఏదైనా కొత్తదనం కావాలి కదా, ఎస్. ఏదైనా ప్రజలు చూడాలంటే కొత్తదనం అంతే. మేడంకి ఏమి ఇచ్చారా, ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా ఇప్పటి వరకు? ఏం లేదు గిఫ్ట్, ఇప్పటి వరకు ఏమీ లేదు. గిఫ్టులు ఏముండదు, ఏం గిఫ్ట్ ఉండవు. ఏదైనా గోల్డ్ చేపిస్తాం అంతే, కానీ గిఫ్టులు ఏముండదు. అది కూడా గిఫ్ట్ అవసరం ఉంటే గోల్డ్ చేపిస్తాం. పిల్లలకి మ్యారేజ్లు అయినప్పుడు అందరికి 3 మ్యారేజ్లు అయినాయి, 3 పాపలు, 3 మ్యారేజ్లు అయినాయి. బాబు లాస్ట్. అన్న కూడా మిలిగిపోయాడు, అన్న హీరో లాంచ్ చేస్తే అయిపోతుందని. అదేం లేదు, ఇష్టం లేదు. ఎందుకంటే వానికి ఇష్టం ఉంటే అంతా వచ్చి చాలా మంది తిరిగిరు, పంపి అన్న బాగుంటుంది. మనకి ఇష్టం లేదు, మనం ఏం చేయలేము. దాన్ని యాక్టింగ్ ఫస్ట్ నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది అంతా. అవును, అట్లా ఏం ఇంట్రెస్ట్ లేదంట. సో నార్మల్గా ఈ హీరోలలో ఎవరన్నా మీకు బాగా ఫేవరెట్ ఎవరు, మీకు బాగా ఫ్రెండ్ ఎవరు? నాకు హీరోలలో అంటే చిన్నప్పటి నుంచి అయితే చిరంజీవి ఇష్టము. ఖైదీ సినిమా నుంచి చిరంజీవి ఇష్టం. చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం. ఇప్పుడు బాగా సన్నిహితంగా మీతో ఉండేది ఎవరు, ఏ హీరో బాగా ఉంటాడు అన్న అని చెప్పేసి? అని హీరోలు అంటే అంతా పరిచయాలు, మన వస్తుంటారు, ఏమైనా ఉంటే ప్రాబ్లం ఉంటే మాట్లాడతాం. ప్రభాస్ కూడా వస్తారా? మాట్లాడతాం, కలుస్తాం కదా. అంతా కొద్దిగా రాజమౌళి చేసిన మూవీలో చేసిన వాళ్ళంతా రవితేజ అన్న, ప్రభాస్ అన్న, ఓకే, జనరల్ మాట్లాడుతుంటారు మీరు అంతా. ఎవరు ఇప్పటి జనరేషన్ లో ఎవరు బాగుంటారు మీకు అనిపిస్తుంది? KGF 2, యష్ అయితే బాగుంటాడు బాగా. ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు మొత్తం అంటే మ్యాథ్స్ ఉంటాలకు అదే మొత్తం గోల్డ్ అన్న, గోల్డ్ మైండ్ అనే గోల్డ్ ఇష్టం అన్న. అదే గోల్డ్ బాగా, అదే ఒక బిజినెస్ మైండ్ ఆ KGF లో చూపెట్టిండు. ఏందనేది 1, 2 మంచిగా నడిచింది. అంటే గోల్డ్ ఉందని మీరు గోల్డ్ వేసుకోరని ఇష్టం. మూవీ ఫస్ట్ తెలియకుండానే వెళ్ళిపోయినాం థియేటర్, టికెట్స్ ఇట్లా బుక్ చేస్తే పోయి కూర్చున్నాం. ఫస్ట్ 1 ఓకే చాలా బాగుంది. మళ్ళీ సెకండ్ టైం బుక్ చేసి పోయినాం. చూస్తాం మూవీస్, ఏమైనా మంచిగా వస్తే చూస్తాం. ఏమన్నా అదే గోల్డ్, దాంట్లో గోల్డ్ ఉందని మీరు గోల్డ్ ఇష్టం కాబట్టి గోల్డ్ సినిమా చూసారు అంతే. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని మూవీస్ వస్తా, ఏది వదలను. వేరే మామూలుగా ఇట్లా ఒక ఏరియాలో తీసేటి రక్త చరిత్ర 1, రక్త చరిత్ర 2 అసలు రామ్ గోపాల్ వర్మ రియాలిటీ ఉంటుంది. అవును, సినిమాలో రియాలిటీ ఉంటాయి, ఆ సినిమాలు చూస్తాను. సో ఇప్పుడు KGF గురించి మాట్లాడచ్చు కదా. సో మీకు అన్ఫార్చునేట్లీ అంతగానం గోల్డ్ దొరికింది అనుకో, ఏం చేస్తారు అసలు? అది ఏం చేస్తాం, అంత ఆశ అంటే అవన్నీ దొరికితే ఏం చేస్తాం. జీవితం అనేది హ్యాపీగా బతకాలంటే కొద్దిగా ఉంటే ఏదో మామూలుగా నడుస్తుంది. వచ్చిందని అనుకోకుండా వచ్చిందని ఏం చేస్తాం, చాలా ప్రజలకు హెల్ప్ చేయొచ్చు, ఎన్నో రకాలు చేయొచ్చు. గవర్నమెంట్ మొత్తం 5 మినిస్టర్ తోటి ఎట్లుంటుంది అట్లా మూవీలో, అట్లా ప్రజలకు చాలా హెల్ప్ చేయొచ్చు. కొన్ని కోట్ల మందికి చేయొచ్చు. అట్లా మీరు హెల్ప్ చేద్దామన్నా స్కామ్ చేద్దామని ఉన్నారు. స్కామ్ ఏం చేసుకుంటాము, నా ఎన్ని రోజులు బతాడు మనిషి 78 ఎందుకన్నా ఏ మనిషి ఉంటలేరు. ఈ ఫుడ్ ఈ జనరేషన్ లా ఇవన్నీ ఆయిల్ ఫుడ్ అవి మనిషి 80 years కన్నా ఎక్కువ ఉంటలేరు. ఉన్న జీవితం ఏదో మనది అయినంత ప్రజలకు చేయాలంతే. ఎవరు పుస్తమెటలు అడిగినా ఏదైనా నేను చేపిస్తా. ఇప్పటికి 700 పుస్తమెటలు చెప్పి ఎవరైనా వచ్చి ఏదైనా అంతా కేవలం చనిపోయిన పైసలు పంపిస్తాం. అంటే ఏదో మన అయినంత తోసినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. లేడీస్ ఎవరైనా వచ్చి మా కూతురు పెళ్ళి అవుతుంది, ఎవరైనా కూతురు పెళ్ళి అవుతుంది, కొడుకు పెళ్ళి వస్తుంది అంటే పంపిస్తాం. ఎందుకని ఇంత జాలి హృదయం ఎక్కడ నుంచి వచ్చింది? జాలి ఏం లేదు, ప్రజలకు హెల్ప్ చేయాలి. ఏం చేసుకో, ఏదైనా మనతోటి అయినంత మొత్తము చేయాలి, మనతోటి అయినంత చేస్తాం. జాగ్వర్ కార్ ఎట్లా కొన్నావు అన్న? అంటే ఎట్లా ఏం చేసుకున్నావు? అది మనకు మెమరీలు ఉంటాయి కదా. జాగ్వర్ ఏముంటుంది, ఏమైనా స్థలం కొంటాము 50 లక్షలు ఉంటే అది 1.5 కోటి వస్తుంది, 1 కోటి రూపాయలు ఎక్కువ వస్తాయి. పెద్ద విషయం ఆ జాగ్వర్. అది ఎంత ఉంటుంది అంటే అంటున్నా. ఇప్పుడు 1.5 కోటి అంటే మా దృష్టిలో పెద్దదే. పెద్దదే కరెక్టే. నాకు ఎంత వస్తే అంత దాని మీద ఖర్చు ఉంటుంది. అవును, అట్లా. ఇప్పుడు జాగ్వార్ అయినా ఏదైనా ఉంటేనే ఉండదు కదా, ఏదైనా ఫైనాన్స్ కట్టాలి, అన్నీ ఉంటాయి. పెద్ద విషయం. ఇప్పుడు మాకు ఐఫోన్ తీసుకున్నాం అనుకో, 3-4 లక్షలు కట్టాలి నెలకు, దేని అంతే ఉంటుంది. మీరు ఈజీగా ఎట్లుంటా అంటే ఈఎంఐ అంటే ఏదైనా కేసుకు లీడ్ ల్యాండ్ ఉంటుంది, అమ్ముకుంటాము, దానికి 1 year లో 1 కోటి రూపాయలు ఎక్కువ రావచ్చు, ఒక 5-6 నెలల్లో రావచ్చు. అట్లా జరుగుతాయి. సో మీరు పబ్లిక్ గవర్నమెంట్ అంటారా? అంటే అట్లా చెప్పొచ్చు అంటారా? అట్లా చెప్పొచ్చు కదా. బిజినెస్ ల్యాండ్ బిజినెస్ అంతా చేసేది ఇప్పుడు అదే, రియల్ ఎస్టేట్ అంతా చాలా మంది కొనడం అమ్మడం. జనరల్ మీరు పబ్లిక్ బిజినెస్, పబ్లిక్ కోర్ట్ అనొచ్చు కదా. పబ్లిక్ కోర్ట్ ఏం లేదు, ప్రజలకు ఏమైనా హెల్ప్ ఉంటే చేస్తాం. అది కోర్టే కదన్న. ఇప్పుడు ఒక కేసు వచ్చింది, కోర్టు దగ్గరికి వెళ్తాం, వాదిస్తాం,
అంతే అట్లా అనుకుంటాను. టైం పడుతుంది, కానీ మీ దగ్గరకు మంచిదే వచ్చే కదా, మీ ఏదో దగ్గరకు ఏ విషయంలో అయినా ప్రజలకు హెల్ప్ చేసేది మనం మంచి పనే చేయాలి. వాళ్ళకి అనుకూలంగా మంచిగా ఉంటే ఏది చేసినా మంచి. కొన్ని కొన్ని పార్టీల పేర్లు చెప్తా, దానిలో ఒక మీ అభిప్రాయం చెప్పండి. సో బీజేపీ పార్టీ మీద మీ అభిప్రాయం ఏందన్నా? బీజేపీ పార్టీ అంటే ఒక తెలుగు గురించి తెలుగు హిందూ వాళ్ళ హిందూ గురించి పోరాడిన ధర్మము హిందూ పార్టీ అది. అది ఏమంటారు దాన్ని, మంచిగా వెళ్తుందంటారా లేకపోతే? మంచిగా తెలుగుల గురించి పోరాడుతారు కదా, అదొకటి సిస్టమేటిక్. అలా పార్టీ పుట్టినప్పటి నుంచి దాని గురించే ప్రైమ్ మినిస్టర్ అయింది. అంతా ఓటేసిరు తెలుగుల గురించే కొట్లాడుతూ వాళ్ళు, హిందువుల గురించే కాదు. హిందూ ధర్మం ఎక్కువ ఉండే హిందూ ధర్మం ఎక్కువ బీజేపీ ఉండే హిందూ ధర్మం ఉన్న వాళ్ళంతా అలానే జైనింగ్ ప్రైమ్ మినిస్టర్. బండి సంజయ్ అనేది తెలుసా మీకు? బాగా మాట్లాడతారా మీరు ఎప్పుడైనా? రేపు పోయేది రేపు మా పార్టీ తరం బండి సాయి అందరిని కలిసేది, రేపు కలుస్తారు, కలిసి మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డిని అందరిని కలిసాడు. కాంగ్రెస్ పార్టీ మీ అభిప్రాయం? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది, ఏది నేను తిట్టనికే ఉండదు. అవును, ఎందుకంటే మనం కూడా తెలంగాణ ఇచ్చింది. పార్టీలు ఇప్పుడు ఆల్ పార్టీని కలిసేది. ఓకే, కలిసి మాకు మీ అభిప్రాయం గురించి అంటున్నా. అభిప్రాయము తెలంగాణ రేవంత్ రెడ్డి అని ఏం లేదు ఆడ. తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది. అవును, ఆమె ఇచ్చేవాటికి మనకు తెలంగాణ వచ్చింది. అవును, కేసీఆర్ గారు కొట్లాడినాడు కానీ ఆమె ఇచ్చింది తెలంగాణ. అంత కష్టమైన ఆమె మొత్తం పార్టీ మొత్తం పోయినావి తెలంగాణ అయితే ఇచ్చింది. ఇంకా ఇప్పుడు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటా? అంటే ఇక్కడికి ఇప్పటికి అంటే రేవంత్ రెడ్డి ఏ పార్టీలు గెలిస్తే చెప్పలేము. అవునా? ఓడలు బండ్లు కావచ్చు, బండ్లు ఓడలు కావచ్చు, చేంజ్ అయిపోతుంది. ప్రజల మైండ్ ఒకటేసారి చేంజ్ అయిపోతుంది. అట్లా ఎవరైనా గెలవచ్చు. ఇప్పుడు మా పార్టీ ఉంది, కొత్త పార్టీ, మేము బి చెప్పలేము అన్ని. ఇప్పుడు టీఆర్ఎస్ బి ఎవరు అనుకోరు, ఇన్ని సీట్లు తెస్తా అనుకోరా, 10 సీట్లు రాగానే అది చేసారు. అట్లా మొత్తం గవర్నమెంట్ ఫామ్ చేసి. అట్లా ఏ పార్టీ ఎట్లుంటా అంటే పొలిటికల్ లా ఏ పార్టీ ఎక్కడ జరుగుతుందో చెప్పలేము. ఎప్పుడైనా చేంజ్ అయిపోతుంది. ప్రజల మైండ్ చేంజ్ అయితే ఆటోమేటిక్ పార్టీలు సక్సెస్. నైట్ స్కామ్ అయిపోతుంది, తెలిసిపోతుంది. నైట్ అని కాదు, ప్రజలకు హెల్ప్ చేయాలి పనులు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు చేస్తారంట, మీ అభిప్రాయం? ఎవరు రాజకీయ నాయకులు ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏమున్నాయి, ఇవాళ 100 కోట్లు వంచుతారు, 100 కోట్లు మళ్ళీ 200 కోట్లు ఎట్లా కమ్మంచాలని చూస్తారు. జీవితం అది ఒక బిజినెస్ అయిపోయింది రాజకీయంగా. అట్లా చేయొద్దనే మేము ఇంటింటికి తిరిగి చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు తొందరగా కాకపోవచ్చు కానీ ముందు తరాలకు ఎప్పుడైతే పైసా తీసుకొని ఓటేస్తారో అది, ఎందుకంటే ఒక రాజకీయ నాయకుని కరెక్ట్ అయిన ఎన్నుకున్నట్టు కాదు అది. పైసా చూసి ఓటు అస్సలు ఏ ప్రజలు ఎవరు వేయొద్దు. స్వచ్ఛంగా నీకు ఎవరికి నీకు ఇష్టమైతే ప్రజానాయకుడు ఎవరు ఉంటే వాళ్ళకు ఓటేయాలి. ఓటేసి నువ్వు రేపు పని చేయకపోతే గలవట్టుకొని పని చేయించుకోవచ్చు. ప్రైమ్ మినిస్టర్ అయినా, సీఎం అయినా, పిఎం అయినా, ఎవరైనా సరే గలవట్టుకొని మనం పని చేయించుకోవాలి. ఈడ జరిగే తప్పు ఏడ ఉందంటే ఈడనే జరుగుతుంది. ప్రజల కాడ వాళ్ళు ఒకడు 20,000 ఇస్తా అంటే ఒకడు 30,000 ఇస్తాడు, ఒకడు 50,000 ఇస్తా అంటే ఇట్లా ఒక బిజినెస్ లాగా అయిపోయింది మొత్తం ఓటు. అది ముందు తరాలకు ఇవన్నీ కొద్దిగా చేంజ్ చేయాలన్నట్టు. అందులో మనకు 30% చేంజ్ అయినా చాలు. టీడీపీ మీద మీ అభిప్రాయం ఏంటన్నా? టీడీపీ దేంట్లో పని, అది వేస్ట్ పార్టీ. అది దేంట్లో పని, అదే ఎలగొట్టేసి తెలంగాణలో అసలు వాళ్ళకి సిస్టమేటికే తెలియదు. టీడీపీ అంటేనే వేస్ట్ లేదు దీంట్లో పార్టీకి. అసలు పార్టీలో పార్టీ నాయకులు చేసే పనులు టీడీపీలో ఎవరు లేరంట, దమ్మున్న నాయకులు ఎవరు. మళ్ళీ పవన్ కళ్యాణ్ కలిసి మంచి 4 మంచిగానే ఉండే, అలా కలవడం తప్పు. పవన్ కళ్యాణ్ ఉంది 4, కానీ ఈయన సొంతంగానే పోతే చాలా బాగుంటుంది. కొన్ని సీట్లు వచ్చినవి ఆ 4 అని ఉంటుండే ముందు. అలా టీడీపీలో కలవద్దు, ఎందుకంటే సొంత మామూలు చేసి టీడీపీ లాక్కున్న పార్టీ అది. ఇంకా అదే జరుగుతుంది. మళ్ళీ పోయి పవన్ కళ్యాణ్ అలా జైనాయుడు రాంగ్ స్టెప్ అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ అదే క్వశ్చన్ అడగబోతున్నా, లీడ్ ఇచ్చేసాను మీరు. సో జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ సిద్ధాంతం ప్రశ్నించలేదు. సో ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటి? సినిమాలు చూసారు కదా, ఆఫ్టర్ సినిమాకి లైఫ్ ఎలా ఉంది, పొలిటికల్ లైఫ్ ఎలా ఉంది? పొలిటికల్ లైఫ్ కొద్దిగా నేర్చుకోవాలి ఇంకా, కానీ ఫ్యూచర్లో అయితే లైఫ్ ఉంటుంది. ఇట్లనే చేసుకుంటూ వెళ్ళాలి. ఇంత పోరాడుకుంటూ వెళ్తే ముందు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సీఎం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. పోరాడాలి, సీఎం అయ్యే క్యాండిడేట్ పోరాడితే జరగని పని ఏముంది. కానీ టీడీపీ పార్టీలకు సపోర్ట్ చేయొద్దు, సొంతంగా చేయాలి. దేంట్లో కలవద్దు, సొంతంగా చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ కొద్దిగా బీజేపీ చేయొచ్చు సపోర్ట్, టీడీపీకి లేదు అంత. టీడీపీ కథం పార్టీ. అంటే సీట్లలో నుంచి నాయకులు లేరు కదా, అభ్యర్థులు లేరు కదా అక్కడ కొన్ని చోట్ల. మళ్ళీ అప్పుడు ఎట్లా పరిస్థితి లేరు, ముందు అన్ని క్రియేట్ చేసుకోవాలంటే. మన పార్టీలో కూడా పార్టీలు అనేది అంత అన్ని గెలవరు కదా, కొత్త పార్టీలు మెల్ల పెరుగుతుంది. ప్రజల నమ్మకం, అది పోరాడుకుంటూ వెళ్ళాలి, లాస్ట్ వరకు పోరాడాలి. మన పార్టీ గురించి సిద్ధాల గురించి మాది ఇంకా ఇప్పుడే పుట్టిన పార్టీ మాది.
ఇక అంటే వెళ్తారు ఇప్పుడు. 24లో అంటే ఎలక్షన్స్ ఉన్నాయి. ఉన్నది ఎలక్షన్ ఇంకా 1 ఇయర్ 1 year ఉంది అది. 1 ఇయర్ ఉంది. ఉమ్, తలోపట ఇప్పుడు నిన్న ఈ రోజు నడుస్తున్నాయి మీటింగ్లు. ఉమ్. అంతా కార్యకర్తలు ఇప్పుడు ఉంటారు. ఎవరైతే పార్టీలను పెట్టిన వాళ్ళంతా ఉమ్, పెద్ద పెద్ద మేలు హైకోర్టు లాయరు ఉమ్, మేజిస్ట్రేట్ వాళ్ళంతా పార్టీలు ఉన్నాయి వీళ్ళకి. ఉమ్. వీళ్ళంతా కలిసి మాట్లాడుకొని వెళ్తున్నాం. ఇప్పుడు అన్ని ఆల్ పార్టీని కలుస్తున్నాం అందులో. ఓకే. ఎందుకంటే బీసీ ఎస్సీ మైనారిటీ వీళ్ళందరికీ సపోర్ట్ చేయాలి, మనం అందరికి సీట్లు ఎక్కువ ఇవ్వాలని పోరాడుతున్నాం. ఉమ్, ఆ పోరాటం అనేది ఇప్పుడు మనం ఎందుకంటే ఇప్పుడే ఒకటే మెట్టు ఇప్పుడు ఎక్కలేము ఇంకా మేము. ఉమ్. ముందు ముందు తెలుసు. అన్న ఇది మీకు తెలుసో తెలియదు ఒక క్వశ్చన్ అయితే అడుగుదా, అంటే ప్రజలకి యూజ్ అయ్యే క్వశ్చన్ అది. సో రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు కదా. సో ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ప్రయారిటీ ఫస్ట్ ఇచ్చి దాని తర్వాత బీసీ ఓసీ వాళ్ళకి. సో అప్పటి వరకు ఉన్న చేంజ్ అయినది ఇప్పుడు, అంటే ఇప్పుడు ఎంత గుణం చదువుకున్నా కూడా ఓసీ కానీ బీసీ కానీ వేరే క్యాస్ట్ల వరకు కూడా చదువుకున్న వాళ్ళు కూడా జాబ్లు రాకపోవడం, వీళ్ళకి జాబ్లు ఎక్కువ రావడం జరుగుతుంది. ఈ మధ్య డిఫరెన్సెస్ ఏమైనా చేంజ్ అయితే బాగుంటుంది అంటారు రాజ్యాంగం వల్ల? ఇట్లా దేని చేంజ్ కావాలి రాజ్యాంగంలో. ఇప్పుడు అంబేద్కర్ రాసింది కరెక్టే కానీ అప్పుడుది రాసిరు కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే వేరేలా జరుగుతుంది. అంత పైసతో ఓట్లు కొంటారు. అంబేద్కర్ పైసా ఇచ్చి ఓటు కొనమని చెప్పలేడు. రాజ్యాంగం ఏదైనా చేయాలంటే కష్టపడి తెచ్చుకోవాలి ఏదైనా. ఎప్పుడైతే పైసా ఇచ్చి ఒక నాయకుడు అవుతాడో ఆ నాయకుడు మనం కొన్ని ఏంటంటే చేయలేకపోతాడు, కొన్ని పనులు కొద్దిగా బ్యాక్ అయిపోతాడు. ఒక ఉద్యోగం అంటే చాలా మంది ఉన్నారు కదా యూత్ పిల్లలు, ఎవరికి వస్తలేవు సార్ ఇంకా జాబ్లు. చాలా మంది పోరాడుతారు, ధర్నాలు అవుతున్నాయి తెలంగాణ. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు చేయలేకపోతారు గవర్నమెంట్. అదంటే కొద్దిగా చేంజెస్ జరగాలి ముందు ముందు. లాస్ట్గా ఏపీ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద మీ అభిప్రాయం ఏందన్న? వైఎస్ఆర్సీపీ బాగా చేస్తుంది అక్కడ. చాలా మంది అది రూమర్స్ చాలా మంది పబ్లిక్ వస్తున్నారు, రాంగ్ అదంతా. కానీ బాగా పర్ఫెక్ట్. నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళది. నెక్స్ట్ కూడా వైఎస్ఆర్సీపీ అక్కడ ఉండొచ్చు అని అభిప్రాయం. అది వస్తుంది, సీట్లు తగ్గొచ్చుకొని కానీ ఫామ్ అయితే గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ చేస్తుంది. మీ మీద చదువుతో ఈ క్వశ్చన్ అడుగుతున్నా. నాకు చిన్నబాయన పార్టీ పెట్టడానికి గల కారణం ఏంటంటే బ్లాక్ మనీ ఉంది కాబట్టి పెడుతున్నాడు అని చెప్పేసి నాకు టాక్ వచ్చింది. నిజమా అబద్ధమా? అది వద్దాము. బ్లాక్ నేను అట్లా అంటే పైసలు వంశం ఏంది, నేను పైసలు ఇవ్వద్దనే చెప్తున్నా ఓటుకు వేసేటప్పుడు. అట్లా అమౌంట్ అది చేసుకొని ఎమ్మెల్యే సీట్లు 10 ఎమ్మెల్యే సీట్లు గెలుపుకుంటే చాలు నాకు అంటున్నాను. ఎందుకంటే జరిగేది ముందు ముందు తరాలకు చూపెట్టేది ఏంటంటే పైసా తీసుకోకుండా ఇప్పుడు మనం ఇంకటి మన పెద్ద మనుషులు ఏం చేస్తుంటే నడుచుకుంటూ పోయి ఓటేసి వచ్చి పండగలా చేసుకుంటుండే. అప్పుడు ఈ పైసలు ఇచ్చుడు ఓటేసుడు సొంతంగా నడుచుకుంటూ పోతుండాలి. ఇప్పుడు అది అనేది మొత్తం చేంజ్ చేసేసారు మొత్తం ఈ పార్టీలన్నీ కలిసి. అది అనేది మార్పు రావాలి. అందుగురించి దాని గురించి వాళ్ళ పార్టీని పోయి కలవాలనుకుంటున్నాము. మనం ఏ పార్టీ అయినా సరే పైసా ఎవరు ఇవ్వద్దు, వాళ్ళు స్వచ్ఛంగా వచ్చి ఓటేయాలి. వాడు గెలిచా ఓ నాయకుడు సిస్టమేటిక్ ప్రజలు వెళ్ళిపోయి పని చేయించుకోవచ్చు మంచి. అది కొద్దిగా చేంజెస్ జరగాలి. ఇంకా మీ మేనిఫెస్టో క్లియర్ గా ఇంకా రాలేదు. ఇంకా మాటలు నడవడం అవన్నీ నడుస్తుంది. సో ఓకే, మీరైతే ఎవరికి బినామీ కాదు కదన్నా? బినామీ నాకేం పని, అంటే నాకేం పని అట్లేముండదా? ఎందుకు చెప్పు, నాకు ఏం అవసరం వనికి లొంగిడి పని చేసేటుంటే నేను మినిస్టర్ ఉంటా ఇప్పుడు. అవును, నాకు ఎందుకు ఇప్పుడు టీఆర్ఎస్ లకి జరిగిపోయినంటే ఎందుకు? నాకు ఒకటి ఇప్పటికీ అర్థం కదన్నా, మీరు పార్టీ కోసం అంతగానం చేసారు కదా టీఆర్ఎస్ పార్టీలో. ఎంత అంటే మీరు డో ఆర్ డై అనే సిచ్యువేషన్ లో చేసినాం కొన్ని అన్ని గవర్నమెంట్ అన్ని కొన్ని. కేసీఆర్ గారు ఏమన్నా మీకు ఎందుకు అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ తో మిమ్మల్ని వదిలేయడం జరిగింది. దీనికి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు బాధపడ్డా, ఎందుకంటే కష్టపడ్డారు అన్న పార్టీ కోసం చాలా మంది. నేను ఒక్కని కాదు, ఉద్యోగం చేసిన వాళ్ళు చాలా కష్టపడ్డలకు ఎవరికి రాలేదు పదవులు. అది 100% అందరికి తెలిసిన విషయాలే. అందులోనే ఉన్నారు ఇంకా చాలా మంది పార్టీ. కొంతమంది జరిగిపోయారు, కొంతమంది వచ్చారు మళ్ళీ పోయారు, మళ్ళీ వచ్చారు. స్వామిగౌడ్ మా కాకనేతడు మళ్ళీ పోయి మళ్ళీ టీఆర్ఎస్ లో వచ్చారు. ఏంటంటే కొన్ని పార్టీలలో ఎదగనియరు అంతే, ముందు పోవాలంటే పోనీయరు. కానీ దానికి ముందు మీరే కదా మొత్తం స్టార్టింగ్ బ్యాక్ అండ్ బోన్ అంతా. అందరూ మామూలుగా మాట్లాడుతుండే, మనం కూర్చున్నట్టే అందరూ కేటీఆర్ సీఎం కేసీఆర్ అందరూ అన్నీ కూర్చుంటుండే భవన్లో. మార్నింగ్ పోగానే అన్నీ కూర్చుంటుండే. బాధ అనిపించలేదన్నా? అంటే పార్టీ నుంచి ఎందుకు రాబోయే? అదేం లేదు, మనం పార్టీ పెట్టినాం కదా కొత్త పార్టీ, మనమే ఇచ్చుకుందాం ఎమ్మెల్యే సీట్లు. మనకేంది, మనం ఒక పవర్ కదా ఇప్పుడు. తెలంగాణలో అంతా మొత్తము 66 కులాలు కలిసి నన్ను నిలబెట్టారు, అన్ని క్యాస్టులు కలిసి నువ్వైతే బాగుంటుంది తెలంగాణ. మనకి ఎట్లయితే ఉద్యోగం అప్పుడు టీఆర్ఎస్ పని ఎట్లా తిరిగి చేసిందో ఇప్పుడు సేమ్ మేము అన్ని కలుపుకొని అట్లనే వెళ్తున్నాం. ఇప్పుడు అన్ని నాయకుల దగ్గరికి తిరుగుతున్నాం. రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. త్వరలో మీ మేనిఫెస్టో అండ్ మీ యొక్క ఏమంటారు ఎలా పరిపాలిస్తారో కొంచెం అందరు కూడా చెప్తే ప్రజలు డిసైడ్ కాలేదు, ఇంకా కూర్చొని మాట్లాడుకొని ముందు అంతా ఇంకా వెళ్ళలేదు.
ప్రజలందరూ నమ్మి మీకు ఓటేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.